ఆడవాడు నవ్వితేనే ముత్యాలు రాలుతాయి అనుకుంటాం, కానీ ఆకాశం నుంచి రాలుతున్నటువంటి ఈ ముత్యాలని ఎక్కడో చూద్దాం రండి. తెల్లవారుగానే లేచాం. అదిగో మా గైడ్ని చూడండి. నేపాల్కు ఉన్నటువంటి ఒకే ఒక్క మిస్టర్ కమల్ హాసన్లా ఫీల్ అయ్యేటువంటి మా గైడ్ గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత అందరం బస్ ఎక్కాం. బస్ ఎక్కి పోఖ్రా నుంచి ముక్తినాథ్కి బయలుదేరాం. ప్రకృతిని ఒక అందమైన స్త్రీతో పోలుస్తారు. ప్రొబబ్లీ ఈ అందమైనటువంటి నడువంపులు లాంటి ఘాటు రోడ్లు ఉంటాయని కాబోలేమో. అందరం ఆగి మంచిగా నేపాల్లో ఉదయం పూట 6ంటికి టీ తాగాం. తర్వాత గండకీ నది అండ్ కొండాకుల మధ్యలో 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మా బస్సులో ఉన్నతను పెద్ద షాక్ ఇచ్చాడు. ఆ షాక్ మాత్రం మాకు భలే కిక్కిచ్చింది. ఆయన ఎక్కడ టీ తాగారు, అక్కడ ఫోన్ మర్చిపోయారు. అందుకని 2-3 గంటలు టైం పడుతుందని అందరం దిగి ఎంతో ఎంజాయ్ చేసాం ప్రకృతిలో. కొన్ని పొరపాట్లు భలే కిక్కిస్తాయి. ఆయన ఫోన్ మర్చిపోలేదు, ఆయన సీటు కింద పడిపోయింది చూసుకోలేదు. ఆ 2-3 గంటలు మాకు హుషారే హుషారు. గుంటూరు ఆంజనేయ ట్రావెల్స్ గోపి గారు అండ్ మా గైడ్ ఇద్దరు కూడా అక్కడ క్లైమేట్ కండిషన్స్ గురించి అండ్ డోలీస్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దిగండి ఫాస్ట్. Bathing in the -10 degrees water. దర్శనం చేసుకొని రిటర్న్లో కొన్ని కాటేజెస్ చూసాం. అక్కడ ఫారినర్స్ వాళ్ళ గుర్తుగా వాళ్ళ ఫ్లాగ్స్ కట్టుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా పోఖ్రాకి రిటర్న్ అయిపోయాం.